కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అప్పట్లో ఓ పార్టీ, మధ్యలో ఇంకో పార్టీ, ఆ తర్వాత మరో పార్టీ, ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ పాత పార్టీ. రాజకీయంగా అడుగులు ఎటువైపు పడినా వారి తీరులో మాత్రం మార్పు రాదా? మాటల తూటాలతో తమ వ్యవహార శైలితో ఎప్పుడూ పొలిటికల్గా హాట్స్పాట్గా మారిపోవడమే టార్గెట్గా పెట్టుకుంటారా? ఏమో, ఇటీవల మరోసారి అట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పోరుగల్లు కోటలో హస్తం పార్టీ అంతర్గత పోరు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? వరంగల్ కాంగ్రెస్ లో వార్, కొండా మురళి వ్యాఖ్యలతో దుమారం. ఆమెది అమాయకత్వమైతే ఆయనది అరాచకమా? పొలిటికల్ కపుల్ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారా? వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతుంది. ఒక్క జిల్లాకు మాత్రమే కాదు, రాష్ట్రమంతా ఫేమస్ అయిన కొండా దంపతుల వ్యవహారం రచ్చరేపుతుంది. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అంతేకాదు, సొంత పార్టీలో అగ్గి రాజుకునేలా చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ మాటల మంటలు హస్తరేఖలను దారి తప్పేలా చేస్తున్నాయనే టాక్ కూడా వినపడుతోంది. అన్న కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంచి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీతాలకి ఎక్కుంటాడు, గడ్డకి ఎక్కుంటాడు. అనుభవాలకి ఎక్కువ లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎవరేం చేస్తున్నాడు అనేది పరికారంలో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చిండు. 2 ఏళ్ళు అనుకున్నాడు, పాత మీద ఎక్కనే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలేమో గాని ఆ జోష్ లో కొండా మురళి చేసిన హడావిడి, పేర్చిన డైలాగులు కాంగ్రెస్ వర్గాల్లో భారీ అలజడికే కారణమయ్యాయి. కాంగ్రెస్ లో ఉంటూ జిల్లాకు చెందిన సొంత పార్టీ నేతలను, సీనియర్లను టార్గెట్ చేస్తూ మురళి మాట్లాడిన తీరు అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికీ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి కొండా సురేఖకు అస్సలు పడడం లేదనే టాక్ నడుస్తున్న వేళ మురళి వ్యాఖ్యలతో ఆ దూరం మరింత ఎక్కువైపోయినట్టు తెలుస్తోంది. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ మురళి ధ్వజమెత్తిన తీరు విస్మయం కలిగించింది. ఒకరేమో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, మరొకరేమో 75 ఏళ్ల దరిద్రుడు. ఇది కొండా మురళి విరుచుకుపడ్డ తీరు. ఆయన అంతటితో ఆగలేదు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో తన కూతురు కొండా సుష్మితా పటేల్ పరకాలలో అరగేట్రం చేస్తుందన్న ఈ మాజీ ఎమ్మెల్సీ తనను చూస్తే చావు కూడా భయపడుతుందంటూ మృత్యువును సవాల్ చేశారు. కొండా మురళి ఎవరికి తల వంచడంటూ తన స్టైల్లో రెచ్చిపోయారు. మీ కొండా సుష్మితా పటేల్ పరకాలకు ఈ 10 రోజుల్లో ఇప్పటికే కొండా దంపతులతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కటైపోయారు. కొండా దంపతులు కావాలా, మేం కావాలా తేల్చుకోండంటూ హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేసే స్థాయికి చేరింది పరిస్థితి. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో సమావేశమైన ఎమ్మెల్యేలు శ్రీహరి, ప్రకాష్ రెడ్డి సహా పలువురు నేతలు కొండా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి పాపాలను మోసేందుకు తాము సిద్ధంగా లేమంటూ తేల్చి చెప్పేశారు. సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది. అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీకు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది. మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఈ విషయం పీసీసీ దృష్టికి కూడా వెళ్లడంతో వ్యవహారం మరింత హీటెక్కింది. పరిశీలకుల బృందాన్ని కూడా పంపిన రాష్ట్ర నాయకత్వం పూర్వాపరాలు తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామంటోంది. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి, దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్తో రావాలని. 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. సంచలనాలకు కేరాఫ్ అయిన కొండా దంపతులది ఏళ్ల తరబడి ఇదే తీరు.
వాళ్ళు రాజకీయంగా ఏం చేసినా బ్రేకింగే, ఏం మాట్లాడినా షేకింగే అన్నట్టుగా ఉంటుంది. తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారనే అభిప్రాయము ఈ పొలిటికల్ కపుల్ పై ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కు ఎదురు తిరిగారు. మంత్రి పదవిని వదులుకొని జై జగన్ అంటూ వైఎస్ఆర్సీపీలో చేరారు. పోనీ ఆ పార్టీలో ఆయన కొనసాగారా అంటే అదీ లేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి నిలిచిన కొండా సురేఖ మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించడంతో మళ్లీ పాత పార్టీ కాంగ్రెస్ గూటికి చేరారు. 2023 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కేబినెట్ లో అవకాశం దక్కించుకున్నారు. ఇలా కొండా దంపతులు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారనే విషయం వారి ట్రాక్ రికార్డ్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఆధిపత్యం కోసం ఎంత దాకైనా అన్నట్టుగా ఉంటుంది కొండా దంపతుల తీరు. ఇప్పుడు కూడా ఆ దూకుడుతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమతో విభేదించే వారి విషయంలో తగ్గేదేలే అంటున్నారు. తాము కూడా కాంగ్రెస్ జెండానే పట్టుకొని రాజకీయం చేస్తున్నామని, దేనికైనా రెడీ అని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ నెల 24వ తేదీన పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ ఉండడంతో ఆ తర్వాత కొండా వివాదంపై కాంగ్రెస్ అధినాయకత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి అధికార కాంగ్రెస్ లో వరంగల్ వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి.